హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు. బ్రహ్మరాత పార్ట్ 38. మరుసటి రోజు ఇంట్లో వాళ్ళందరూ ఆలోచించుకొని రేణుక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తన్ని మన ఇంటికి తీసుకురావడం మంచిది అని ఆలోచిస్తారు. నాగమణి, సుమతి అందరూ కూడా. అందుకని వాళ్ళని ఒప్పించి తీసుకురావడానికి మహేష్, చందు హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వచ్చిన చందు, మహేష్ రేణుక రూమ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ రాఘవబడిలో తలపెట్టుకొని ఏడుస్తుంది రేణుక. డోర్ కొట్టిన సౌండ్కి రాఘవ రేణుక గుమ్మం వైపు చూసి అక్కడ చందు, మహేష్ కనిపించగానే ఇందాక వెళ్ళిన వాడు మళ్ళీ ఎందుకు వచ్చాడో అర్థం కాక కంగారుగా రేణుకను జాగ్రత్తగా పడుకోబెట్టి, ఏమైంది మహేష్, ఇందాకే కదా వెళ్ళావు, మళ్ళీ చందుని ఎందుకు తీసుకువచ్చావు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు వీళ్ళ దగ్గరికి వస్తూ. రేణుక కూడా కంగారుగా చూస్తుండడంతో చందు నవ్వుతూ, ఏంటి బావా, అక్కని చూడడానికి నేను రాకూడదా అని చిరుకోపంగా రాఘవ్ వైపు చూస్తూ రేణు బెడ్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే మహేష్ చందు వాళ్ళ ఇంట్లో జరిగినవన్నీ చెప్పి ఉండడంతో నవ్వుతూ చందు అని పిలిచింది. పైకి నవ్వుతున్న కళ్ళల్లో నీళ్లు మాత్రం కారిపోతున్నాయి. అయ్యో ఏంటక్క ఇది అని కన్నీళ్లు తుడిచి, ఎలా ఉంది అక్క ఇప్పుడు అని రేణుక చేయి పట్టుకొని అడుగుతుంది. పర్వాలేదు చందు అని తన చెయ్యి చందు చేతిని బిగించి పట్టుకుంటుంది. రాఘవ్ వైపు చూస్తూ, అత్తయ్య ఎక్కడ ఉంది బావా అని అడిగింది. తను ఐసీలో ఉంది చందు, అక్కడ నాన్న ఉన్నాడు. శేఖర్ వాళ్ళ అమ్మ ఇప్పటిదాకా ఉండి ఇప్పుడే వెళ్ళింది. ఇంకా ఏం ఇబ్బంది పెడతామని నేనే బలవంతంగా పంపించాను అంటాడు. సరే, నేను వెళ్ళి అత్తయ్యని చూసి వస్తానని చెప్పి మహేష్ వైపు చూస్తూ రాఘవతో మాట్లాడమని సైగ చేసి వెళ్ళింది. లక్ష్మిగారిని చూసి అలాగే లక్ష్మణ్ గారికి కూడా ఒక మాట చెప్పడానికి వెళ్ళింది. చందు వెళ్ళగానే తాము రేణుకని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చామని రాఘవతో చెప్తాడు. మహేష్ అది విన్నా రాఘవ సంతోషంగా ఉన్నా మళ్ళీ తమ వల్ల వాళ్ళకి ఏం ప్రమాదం రాకూడదని తనకి ఇష్టం లేదని చెప్పాడు. రేణుక కూడా రాఘవ మనసు అర్థం చేసుకుని అదే చెప్తుంది. మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు రేణుక, కానీ మీరు కూడా ఆలోచించండి. ఒకసారి పిన్ని కోలుకోవడానికి కనీసం 20 రోజులైనా పడుతుంది. అప్పటిదాకా రేణుక ఈ హాస్పిటల్లోనే ఎలా ఉంటుంది? ఒకవేళ వారం తర్వాత పిన్నిని డిశ్చార్జ్ చేసినా తను ఇప్పుడప్పుడే కోలుకోదు. మళ్ళీ రేణుకని చూసుకోవడం అంటే కష్టమవుతుంది. నీకు నాకు ఎప్పుడు ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. ఇన్స్పెక్టర్ రామకృష్ణ వెళ్ళిన పని త్వరలో పూర్తయితే ఏ టైంలోనైనా మన ప్రయాణం పడవచ్చు. ఇప్పటికే మన చుట్టూ చాలా ఉచ్చు ఉంది. అలాంటి టైంలో రేణుకని మళ్ళీ మీ ఇంటికి అంటే బాబాయ్ ఒక్కరు ఈ పరిస్థితిని ఎదుర్కోలేరు. అందుకే మన పని పూర్తయ్యే వరకు, పిన్ని కోలుకునేదాకా రేణుక అక్కడే ఉంటుంది. నువ్వు ఇంకేం మాట్లాడకు, ఇప్పుడే మనం వెళ్దాం. ఈ నైట్ రెస్ట్ తీసుకొని రేపు నువ్వు పిన్ని దగ్గరికి పొద్దువు కానీ, ఏమంటావు అని రాఘవ్ వైపు చూస్తాడు మహేష్. కాసేపు ఆలోచించుకున్న రాఘవ, నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ పెళ్లి జరుగుతున్న ఇంట్లో మళ్ళీ మా వల్ల ఏమన్నా ప్రమాదం జరిగితే అని కాసేపు ఆగి, ఇప్పటికీ చందు బాధకు కారణమయ్యామని బాధగా ఉంది. మళ్ళీ మా వల్ల ఆ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అయితే మమ్మల్ని మేము క్షమించుకోలేము అని అంటాడు రాఘవ. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు రాఘవ? ఇన్నాళ్ళు అంటే అపార్థాలతో ఒంటరిగా ఉన్నారు కాబట్టి వాడి ఆటలు సాగాయి. కానీ ఇప్పుడు నువ్వు ఉండబోయేది 10 మంది ఉండే ఇంట్లో. ఒక కేక వేస్తే 100 మంది పరిగెత్తుకుంటూ వచ్చే నారాయణ గారి మామయ్య ఇంట్లో. ఇంకేం భయం అలాంటివి మీరు ఏమీ ఆలోచించకండి. ఇప్పుడు మీరు మాతో పాటు రాకపోతే చందు కోపడుతుంది అంటాడు. సరే అని రేణుక, రాఘవ చందు ఇంటికి రావడానికి ఒప్పుకుంటారు. మామయ్య, అత్తయ్య ఎలా ఉంది అంటూ దూరం నుండే మాట్లాడుతూ వచ్చింది చందు. కళ్ళు మూసుకొని కూర్చున్న లక్ష్మణ్ గారు చందు మాటకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఎదురుగా వస్తున్న చందుని చూడగానే కళ్ళనీళ్ళు వరదలా పారుతున్నాయి లక్ష్మణ్ గారికి. ఎదురుగా వచ్చి నిలబడి, మాట్లాడవేం మామయ్య, అత్తయ్యకి ఎలా ఉంది అని అడిగింది ఐసీ వైపు చూస్తూ. చిట్టి తల్లి, నువ్వు నాతో మాట్లాడుతున్నావా అని అడిగారు సంతోషం పట్టలేక. ఆయన భుజానికి మొహం పెట్టి, అలా బాధపడకు మామయ్య, ఉదయం నిన్న ఏదో ఆలోచనలో బాధలో అలా ఉన్నాను, కానీ నిన్ను బాధ పెట్టడానికి కాదు. సారీ మామయ్య అని ఆయన వైపు చూసింది. పర్వాలేదు చిట్టి తల్లి, మేము చేసింది ఏమైనా చిన్న గాయమా, నువ్వు నన్ను క్షమించడానికి అని అంటాడు లక్ష్మణ్ గారు. మామయ్య, జరిగినవన్నీ మర్చిపో. అది సరే, ఇప్పుడు అత్తయ్యకు ఎలా ఉంది మామయ్య,
స్పృహలోనే ఉందా అని అడిగి, నాకు ఒకసారి అత్తయ్యని చూడాలని ఉంది మామయ్య అని చూడడానికి లోపలికి వెళ్తారు. లక్ష్మి దగ్గరికి వచ్చిన చందు మెల్లగా అత్తయ్య అని పిలిచింది. తనకు మత్తుగా ఉన్న ఆ గొంతు చందుదని గుర్తుపట్టి అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూసింది లక్ష్మి. లక్ష్మి చేయి పట్టుకొని పక్కనే కూర్చుని ఎలా ఉన్నావు అత్తయ్య అని అడిగింది. అడిగిందే కానీ తన కళ్ళల్లో నుండి కన్నీటి వరద బయటికి పొంగుతూనే ఉంది. చందుని చూసిన ఆనందంలో చందు చేయి పట్టు బిగించి కష్టంగా చిట్టి తల్లి అని పిలిచింది. అత్తయ్య అంటూ బోరున ఏడ్చింది చందు. తనని చూసి లక్ష్మి కూడా ఏడ్చింది. నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చలేదు అత్తయ్య. నువ్వు త్వరగా కోలుకో. నువ్వు ఇంటికి రాగానే ఎప్పటిలా బావని మళ్ళీ మన ఇద్దరం కలిసి ఏడిపిద్దాం అని లక్ష్మి కళ్ళ నీళ్లు తుడుస్తూనే జీరబోయిన గొంతుతో చెప్పింది. ఆశ్చర్యంగా చందు నువ్వు బావతో మాట్లాడుతున్నావా అంటుంది. చిన్నగా నవ్వి అవునత్తయ్య అంతేకాదు అని ఆ రోజంతా జరిగిన సంఘటనలు అన్నీ చెప్తుంది. దానితో పాటే మహేష్కు తనకి త్వరలో పెళ్ళి అని చెప్పి అలాగే రేణుకను తీసుకువెళ్ళడానికి వచ్చామని కూడా చెప్తుంది. అంతా విన్న లక్ష్మి సంతోషపడితే లక్ష్మణ్ గారు మాత్రం కాస్త ముభావంగా ఉంటారు. రేణుకని అక్కడికి పంపడం కరెక్టేనా అని. చందు రాఘవ మీద కోపంతోనో బాధతోనో నువ్వు నీ జీవితాన్ని ఎక్కడ మోడు చేసుకుంటావు అని భయపడేదాన్ని. కానీ ఇంకా నాకు ఆ భయం లేదు. చాలా సంతోషంగా ఉంది నువ్వు మహేష్ని నీ జీవితంలోకి రావడానికి ఒప్పుకున్నందుకు. మంచిది తల్లి, మీరిద్దరూ నిండు నిరేళ్ళు సంతోషంగా ఉండాలి. నా ఆశ కూడా పోసుకొని చల్లగా ఉండమ్మా అంటుంది లక్ష్మి. అయ్యో అవేం మాటలు అత్తయ్య, మీరు లేని మేము ఎక్కడా చెప్పు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. మీరందరూ ఉంటేనే మాకు ఆనందం, మీతో పాటే మా సంతోషం అని నవ్వి కదా మామయ్య అని అడిగింది. చందు తల నిమురుతాడు లక్ష్మణ్. సరే మామయ్య, లేట్ అయ్యేలా ఉంది, మేము వెళ్ళాలి కదా అని లక్ష్మి వైపు చూసి అత్తయ్య నేను అక్కని తీసుకెళ్తున్నాను, నువ్వు కోలుకున్నాక పంపిస్తా సరేనా. రేణుకను అడిగావా చందు, తను ఏమంది అంటుంది లక్ష్మి. రేణుకను రాఘవ బావను మహేష్ బావ అడుగుతున్నాడు. తను ఒప్పుకోకపోయినా మేము ఒప్పించి తీసుకెళ్తాము అంటుంది చందు. అయినా ఇప్పుడు ఇక్కడ మేము చూసుకుంటున్నాం కదా, మళ్ళీ మీకు ఇబ్బంది ఎందుకు చెప్పు, పైగా పెళ్ళి కూడా అంటున్నావు అని ఇబ్బందిగా చెప్పారు లక్ష్మణ్ గారు. లేదు మామయ్య, మీరు మాకు ఇబ్బంది ఎప్పుడూ కారు అని లక్ష్మణ్ గారికి నచ్చజెప్పింది చందు. రాఘవ అక్కడ రేణుకను ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేసి రెడీ అయ్యేసరికి డిశ్చార్జ్ ఫామ్ తీసుకొని మహేష్ లక్ష్మి గారితో మాట్లాడి చందు ఇద్దరు ఒకేసారి ఆ రూమ్కి వస్తారు. అయిపోయిందా బావా, ఇక వెళ్దామా అంటుంది చందు. మహేష్ పదండి, నేను ఒకసారి అమ్మని చూసి మీ వెనుకే బైక్లో వస్తాను అంటాడు రాఘవ. బావా ఇదిగో అత్తయ్యకి కావలసినవి, నైట్ ఇద్దరికి భోజనం అత్తయ్య బెడ్ దగ్గర పెట్టిరా అంటుంది. వద్దులే చందు, నేను డాక్టర్తో మాట్లాడాను, ఈ రూమ్ బాబాయ్కి అవసరం కదా, అందుకే ఇక్కడే ఉండనివ్వు, కావాల్సినప్పుడు బాబాయ్ తీసుకెళ్తారని లక్ష్మణ్ గారి వైపు చూసి పిన్ని రూమ్కి షిఫ్ట్ చేసిన దాకా ఈ రూమ్లో ఉండు బాబాయ్, ఐసీలో ఉంటే మన అవసరం ఉండదు కదా, నీకు కూడా రెస్ట్ అవసరం, నిన్నటి నుండి అలాగే ఉన్నావు, మేము వెళ్ళగానే కాసేపు రెస్ట్ తీసుకో అంటాడు. అలాగే మహేష్, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. రేణుక వైపు చూస్తూ అమ్మాయి జాగ్రత్త చిట్టి తల్లి, మీకు ఇలా చెప్పకూడదు కానీ పరిస్థితి తెలుసు కదా. అర్థమైంది మామయ్య, అక్క కడుపులో ఉన్న మా బావ బంగారాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, ఇక వెళ్ళి వస్తాం, మళ్ళీ చీకటి పడేలా ఉంది అని అంటుంది చందు. సరేరా అని రాఘవ వైపు చూసి వెళ్ళిరండి రాఘవ, ఇప్పటిదాకా అమ్మ దగ్గర ఉన్నావు కదా, అమ్మ నిద్రపోతుంది, మత్తు ఇంజెక్షన్ వల్ల చందుతోనే మాట్లాడలేకపోయింది, నేను చెప్తాలే తనకు మెలకువ వచ్చినప్పుడు, చందు అంతా అమ్మకు చెప్పిందిగా, మరి ఏం పర్వాలేదు అంటాడు లక్ష్మణ్ గారు. సరే నాన్న జాగ్రత్త, బయట కానిస్టేబుల్స్ ఉన్నారు, మీకు సెక్యూరిటీగా ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే వాళ్ళకు చెప్పండి అని నలుగురు హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళిపోయారు. ఇంటి ముందు కారాగిన శబ్దం రాగానే ప్రభాకర్ నారాయణ వెళ్ళి చూస్తారు. అప్పటికే ముగ్గురు కారు దిగి రేణుకను జాగ్రత్తగా తీసుకువస్తారు. అక్క నువ్వు వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకురా అని చెప్పి వాళ్ళకి ఎదురెళ్ళింది నాగమణి. వసారాలోకి వచ్చి నిలబడ్డారు నారాయణ ప్రభాకర్. అప్పటికే బయట మాటలు అలికిడికి అంతకుముందే నాగమణి చెప్పి ఉండడంతో శేఖర్ వాళ్ళ అమ్మా నాన్న కూడా బయటికి వచ్చి చూసి నాగమణి వాళ్ళ ఇంటికి వచ్చారు. రేణుక ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ చూసి ఇబ్బందిగా తలదించుకుంది.
సుమతి నాగమణి నవ్వుతూ వెళ్ళి రేణుకకు దిష్టి తీసి లోపలికి రమ్మని చెప్పారు. వాళ్ళిద్దరూ స్వచ్ఛమైన నవ్వు చూశాక తనకి ఉన్న దిగులు అంతా పోయింది. లోపలికి వెళ్దామని అడుగు ముందుకు వేసేసరికి ఆగమ్మ అంటూ వచ్చారు ఇంటి పక్క వాళ్ళు. ఎందుకో అర్థం కాక అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఏమైంది పిన్ని, ఎందుకు ఆగమంటున్నారు అని అడిగింది నాగమణి అయోమయంగా. ఎందుకంటావేంటి నాగమణి, నీకు బుద్ధి ఉందా? ఇంట్లో పెళ్లి పెట్టుకుని కర్మలు చేసిన వాళ్ళని తీసుకెళ్తున్నావేంటి? ఏం నీ పిల్లకు మంచి జరగాలని నీకు లేదా అని అడిగింది పక్కింటి పిన్నిగారు. అవును నాగమణి, ఇంకా నాయుడు గారి కర్మలు జరిపించడం కూడా లేదు. పైగా రాఘవ కర్మకాండ చేశాడు. అసలు ఇలా రాకూడదు కూడా. మధ్యాహ్నం కూడా వచ్చి వెళ్ళినట్లు ఉన్నాడు. అలా వెళ్ళడం తప్పని నీకు తెలియదా రాఘవ అని రాఘవని అడిగింది ఇంకో పక్కింటావిడ. వీళ్ళ మాటలకి రేణుక కన్నీరు బయటికి వస్తుంటే మౌనంగా తల వంచుకొని ఉంది. కోపంగా ఇక ఆపండి. మీకు తెలుసా నాయుడు గారికి కర్మలు జరగలేదు అని కోపంగా అంటాడు మహేష్. ఏంటరా మహేష్ నువ్వు అనేది? నాయుడు గారి కర్మలు జరిగాయా అని అడిగాడు ప్రభాకర్. అవును మామయ్య, రాఘవ జైల్లో ఉన్నప్పుడే జడ్జి గారి పర్మిషన్ తీసుకొని జరగవలసినవి ఎవరికి తెలియకుండా జరిపించేశాం. ఆ మాటలతో తేలికపడ్డ రేణుక కృతజ్ఞతతో భర్త వైపు చూసింది. తన భావం అర్థమై చిన్నగా చేయి నొక్కి పట్టుకున్నాడు రాఘవ. మంచి పని చేశారు రాఘవ. ఇక అమ్మాయిని తీసుకురావడానికి ఏ అడ్డంకి లేదు కదా. ఇక రండి ఇంట్లోకి అని సుమతి చెప్పింది. అదేంటి సుమతి, కర్మలు చేసిన వాళ్ళు పుట్టింట్లో నిద్ర చేసి రావాలిగా. ఈ పిల్ల అక్కడికి ఎవరూ లేరు. అలాంటప్పుడు కనీసం 3 నెలలైనా ఎవరి గడప తొక్కకూడదు అని నీకు తెలియదా అని మళ్ళీ తన అనుమానం అడిగేసింది పక్కింటి పిన్నిగారు. ఆవిడ మాటలకి రేణుక కన్నీరు కారిస్తే మిగతా వాళ్ళు చూసి బాధపడ్డారు. మహేష్ ఇక్కడ గొడవేం వద్దు, మంచిది కాదు అన్నప్పుడు ఇక ఆ ఇంట్లోకి కూడా మేము రాము. బంగారం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అదే మా ఆశ. ఇక మా ఇంటికి వెళ్తాం అని బాధగా చెప్పి రేణుక చేయి పట్టుకున్నాడు వెళ్దామన్నట్టు రాఘవ. వాళ్ళను చూసి అందరూ కంగారుగా దగ్గరికి రాబోతే ఆగండి అన్న గొంతు వినిపించి వెనక్కి చూశారు అందరూ. గంభీరంగా నిలబడి చూస్తున్న నారాయణని చూసి ఆగిపోయారు ఎక్కడి వాళ్ళక్కడే, ఏమి అర్థం కాక. కాస్త ముందుకు వచ్చిన నారాయణ గారు, తనకి ఎవరూ లేకపోవడం ఏంటత్తయ్యా? ఇప్పుడు తను వచ్చింది తన పుట్టింటికే. మేము తనని మా పిల్ల అనుకునే తీసుకొచ్చాము. ఇక ఎవరు ఏమి మాట్లాడకండి. మా ఇష్ట ప్రకారం మా అమ్మాయి మా ఇంటికి వచ్చింది. కేవలం పెళ్లి మాటలు జరిగాయి, ఇంకా ఏమీ మొదలు పెట్టనే లేదు. మరి ఇంకేం గొడవ? నా పెద్ద కూతురు తన చెల్లి పెళ్లి చేయడానికి తన పుట్టింటికి వచ్చింది. మాకు లేని అభ్యంతరం మీకెందుకు? మా పిల్ల మా ఇంటికి రాక ఇంకెక్కడికి పోతుంది అని సూటిగా చెప్పి రాఘవ వాళ్ళ వైపు చూసి, చందు అక్క వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు అని గట్టిగా చెప్పాడు నారాయణ గారు. నారాయణ గారి మాటలకు అందరూ సంతోషపడితే రేణుక నమస్కారం పెట్టబోయింది. ఆయన మాటలకు మనసు చెలించి రేణుకను ఆపి, తప్పమ్మా, అలా చేయకూడదు. నీకు ఆ నాన్న దూరమైన ఈ అమ్మ నాన్న చెల్లి అందరూ ఉన్నారు. ఎవరైనా నువ్వు ఎవరు అని అడిగితే ఫలానా నారాయణ గారి పెద్ద కూతురుని అని నిర్భయంగా చెప్పు తల్లి అని తల నిమిరాడు. ఆయన ప్రేమకి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియక నాన్న అంటూ నారాయణ గారి గుండెలపై వాలి తనివి తీరా ఏడ్చింది. అప్పటి వరకు ఉన్న బాధంతా పోయేలా. వాళ్ళను అలా చూసి అందరూ బాధపడుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి చుట్టూ చేరారు. చందు మాత్రం ముద్దుగా నాన్న నేను అంటూ రాగం తీసింది. చందు మాటకి ఏడుపు ఆపి తల తిప్పిన రేణుక చందు పెట్టిన ఫేస్ చూసి పక్కున నవ్వింది. అంత ఏడుపులోనూ తనతో పాటు అందరూ. నువ్వు లేకుండా నా బంగారు తల్లి రా అంటూ ఇంకోవైపు చందుని అక్కున చేర్చుకున్నారు. అవును రేణుక, నీకు ఈ పెద్దమ్మ పెదనాన్న కూడా ఉన్నారు. నువ్వు ఇక నీకు ఎవరూ లేరు అన్న మాట మర్చిపో అని ఆప్యాయంగా అంటాడు ప్రభాకర్ గారు కూడా. అక్కడే ఉన్న అజయ్ వాళ్ళ దగ్గరికి వచ్చి, నీకు అమ్మా నాన్న చెల్లిని కాదు, ఈ తమ్ముడు కూడా ఉన్నాడు అని రేణుక దగ్గరికి వచ్చి రేణుక చేయి పట్టుకుంటాడు. అంతమంది ప్రేమను ఒకేసారి అనుభవిస్తున్న తన భార్య మొహంలో కనిపిస్తున్న సంతోషం చూస్తూ చందు వైపు చూసి, నేను నీ రుణం ఏమిచ్చి తీర్చుకోవాలి బంగారం. మా వల్ల ఎంత బాధపడ్డా చివరికి మాకు సంతోషాన్ని చూపిస్తున్నావు. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, అదే ఈ బావ కోరుకునేది అని మనసులో అనుకున్నాడు రాఘవ.
ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం.